పూజలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు లేదంటే వివాహాది శుభకార్యక్రమాలు చేసేటప్పుడు చేతికి కంకణం కడతారు. ఈ కంకణం యొక్క ప్రత్యేకత ఏమిటి? మధ్యమిదం వాచేన సగరేణ రక్ష అని మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని చెప్పి చేతికి మగవాళ్ళైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడం చేతికి ఆ కంకణాన్ని కట్టిస్తారు. దేనికోసం కట్టాలి? దేనికోసం కట్టాలి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకే ఒక్కటి. ఆ పూజ చేసేటువంటి సమయంలో ఏదో వినకూడని వార్త కనుక వచ్చినట్లయితే, ఎవరో వాళ్ళ వంశం వాళ్ళు, ఆ ఇంటి పేరు వారు మరణించారు అన్న విషయం వచ్చింది, వార్త వచ్చింది, అది తెలిసింది అతడికి. ఆ తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంత ఓ యజ్ఞం చేయడానికి, చండీ యాగం చేయడానికి నిర్ణయించుకున్నారు. 5 రోజులు శతచండీ యాగము. ఆ శతచండీ యాగం ప్రారంభించారు. అంకురారోపణ, గణపతి పూజ ఇవన్నీ అయినాయి. దానికి కావలసిన సంభారాలన్నీ తెచ్చుకున్నారు. ఋత్విజులందరూ వచ్చారు. యాగశాల నిర్మాణం, అనేక మంది భక్తులు వచ్చారు దర్శించడానికి. అంతా సిద్ధంగా ఉన్నటువంటి ఆ క్షణంలో అతడికి వినబడింది ఆ వార్త. వినబడితే ఇప్పుడు ఏం చేయాలి? మరణించారు, ఆ వంశం వాళ్ళు మరణించారు అనేటప్పటికీ అతడికి మైల వచ్చింది అంటారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి? అందుకోసమని మంత్రశాస్త్రాన్ని నిబద్ధం చేసినటువంటి ఋషులే ఈ మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఎప్పుడైతే ఆ దీక్ష ధారణ చేస్తాడో, ఆ దీక్ష పూర్తి అయ్యేంత వరకు ఆ పూజ కానీ, ఆ యజ్ఞం కానీ, ఆ వ్రతం కానీ, ఆ నోము కానీ పూర్తి అయ్యేంత వరకు ఆ కంకణం తీరాలి. ఆ కంకణం అలాగే ఉంచాలి. పూర్తి అయిన తరువాత అప్పుడు అతడికి మైల వస్తుంది. అప్పటిదాకా అతడు ఆ పూజలోనే ఉండవచ్చు. అతడిని మైల అంటదు. అలా అంటకుండా ఉండటం కోసమే ఏర్పాటు చేసింది ఆ కంకణం. ఆ కంకణం కట్టేది మనం ఏ పూజ చేసుకున్నా, సత్యనారాయణ వ్రతం చేసుకున్నా కానీ కంకణం కట్టాలి. ఓ యజ్ఞం చేస్తున్నా కంకణం కట్టాలి. దీక్ష అనబడేటువంటిది ఏదైనా, అందుకనే దీక్షలో ఉన్నటువంటి వారు దీక్షా వస్త్రం అని ధరిస్తారు. ఆ వస్త్రంతోనే ఉండాలి. మరలా ఇది మాసిపోయింది, ఇంకొక వస్త్రం కట్టుకుందాం అనుకునేటువంటి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆ దీక్ష అయిపోతుందో, అయిపోయిన వెంటనే ఆ ఆశౌచం అతడికి అంటుతుంది. మనిషి పోయినప్పుడే కాదు, పురుడు వచ్చినా అంతే. కనుక ఇటువంటి సందర్భాలు గనక ఏవైనా వచ్చినట్లయితే అవి వాడికి, ఆ దీక్షలో ఉన్నవాడికి అంటకుండా ఉండటం కోసం. ఇది మొదటి విషయం, కారణం. రెండవ విషయం, ఎప్పుడైతే దీక్ష కంకణ బద్ధుడు అవుతాడో, బద్ధుడు ఆ కంకణానికి అతడు బంధింపబడి ఉంటాడు. దేనికోసం చెబుతున్నాం? ఇదిగో ఫలానా యజ్ఞం కోసమనో, ఫలానా వ్రతం కోసమనో, నోము కోసమనో కడుతున్నామయ్యా అని ఎప్పుడైతే చెబుతామో, మన మనస్సు దాని యందు నిక్షిప్తం అయ్యి ఉంటుంది. ఆ కర్మ చేయడానికి మనం సిద్ధపడినప్పుడు ఆ కర్మ యందే మన చిత్తం ప్రవర్తిస్తే ఆ కర్మ సఫలీకృతం అవుతుంది. ఆ క్రియ, ఆ ఫలితాన్ని వాడు పరిపూర్ణంగా పొందుతాడు. మనస్సు అన్యంగా అటో ఇటో వెళ్ళిపోతే ఆ ఫలితాన్ని పరిపూర్ణంగా పొందే అవకాశం లేదు. కేవలం చేసిన కర్మఫలం మాత్రమే వస్తుంది, కానీ దివ్యత్వాన్ని అతడు పొందలేడు. అందువల్ల అతడు దీక్షాబద్ధుడు అవ్వటానికి, అతడికి ఇతరమైనవి ఏవి అంటకుండా ఉండటానికి ఆ దీక్షా కంకణాన్ని ధరింపజేస్తారు.